నువ్వు చేసే స్టైల్ నీకు నచ్చింది? అమాయకంగా కనిపించే సిజ్జు మైండ్లో చాలా ఉంటాయి కదా, ఎవరిని ఎక్కడ లేపాలి, ఎక్కడ తగ్గియాలి. సజ్జు ఎప్పుడు వచ్చింది ఇన్స్టాగ్రామ్లోకి వీడియోలు తీయాలన్న ఆలోచన కావచ్చు, ఆలోచన తెప్పించింది ఎవరు, ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అప్పట్లో నార్మల్ రీల్స్ చేసేది. నిన్న ఒక మాట అన్న వాళ్ళు గుర్తున్నారా? నేను ఆ మాట వల్ల నువ్వు బాగా హట్ అయిన సందర్భం ఉంది అన్న, చాలా ఉంది. హట్ అవ్వడం అంటే ఎట్లా అనిపించింది నీకు? అంటే చేసిన ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోలో తర్వాత ఈ వీడియోలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడిచిన సందర్భం ఏంటి సజ్జు? ఫస్ట్ ఒక్కొక్కసారి అయితే నా వీడియోలో నేను తీసుకొని బాగా ఎమోషనల్ అనిపించి బాగా బాధ అనిపించిన ఏం చేస్తా? చేస్తా ఒక్కరిని కూర్చుంటా. నీ మమ్మీ మీ అన్న దగ్గర నుంచి నీకున్న మంచి మెమొరీ ఏంటి? వాళ్ళ దగ్గరికి నీకున్న చేదు అనుభవం ఏంటి? చేదు అనుభవం అంటే ఎందుకు పేరు చెప్పాలంటే కొంచెం వెనక ముందు ఆడుతున్నావు, హైలైట్ చేసాడు ఎందుకనే వాళ్ళని? హైలైట్ అనే కాదన్న. హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే సజ్జు. సజ్జు ఏంటంటే ఒక డిఫరెంట్ కోణం, ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది నార్మల్గా మనకు ఒక షర్ట్ అనేది బ్యాగ్ చినిగిపోతేనే మనం జనాలకు రాము, కానీ మొత్తం చింపుకొని వస్తాడు ఆయన. ఆయనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎదుటి వాళ్ళని నవ్వేయాలన్న ఇంట్రెస్ట్ కావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళు అతను చూసి నవ్వినప్పుడు ఆయనకు వచ్చే హ్యాపీనెస్ కావచ్చు, అక్కడ ఒక చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు కావచ్చు, ఇలాంటిది చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్వార్థం కోసం బతికే వాళ్ళు చాలామంది అయితే జనాల కోసం బతికే వాళ్ళు కొంతమంది, అందులో సజ్జు ఒకరు. ఎందుకంటే చాలా బాగుంటాయి వీడియోలు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో బిజీ లైఫ్లో ఇలా ఫన్నీగా నవ్వించే వాళ్ళు కావచ్చు, వీళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. ఒకప్పుడు జబర్దస్త్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలాంటి వీడియోలు చాలా బాగుంటాయి. ఒకసారి తమ్ముడు ఎందుకు ఇలా స్టార్ట్ చేసినానో ఒకసారి తమ్ముడు మాట్లాడు. తమ్ముడు నమస్తే. సజ్జు నీ వయసు ఎంత? నాది 20 అన్న. 20. ఓకే. 10th ఎప్పుడు అయిపోయింది? అది 17, 18లో అయిపోయింది. సజ్జి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ముగ్గురం ఉంటాం. నేను, అన్న, మమ్మీ. డాడీ ఎక్స్పైర్ అయ్యిండు, సో ముగ్గురం. ఓకే. ఏంటి అసలు మీ ఎంత ఆస్తులు ఏమేమి ఉన్నాయి? ఆస్తులు ఏం లేవన్న. ఓన్ హౌజా, రెంటా? రెంటే. రెంట్ హౌస్. అంటే బై బర్త్ మీద ఎక్కడ నెగిటివ్ ఎక్కడ? బైబర్స్ మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్లో మిర్యాలగూడ ఉండేది. మిర్యాలగూడ. అంటే ఓన్ హౌస్ ఇంకా ఓకే ప్లేస్ అంటే ఓకే, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఓన్ హౌస్ ఎందుకు లేదంటే ఏం చెప్తావు? ఉన్నది లేదు అంటే మాకు చిన్నప్పుడే డాడీ ఎక్స్పైర్. సో మేము ఇప్పుడు దాకా ఇట్లా పెరిగినామంటే మా అమ్మ కారణం. సో మా అమ్మ కష్టపడేసి పనులు చేసి అది చేసి మాకు ఈ స్టేజ్ దాకా పెంచింది. ఒక చిన్న నుంచి పెద్ద చేసింది. సో అందులో మాకు ఓన్ హౌస్ అనేది కూడా తెలియదు, ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కిరాయి కట్టుకుంటున్నాం. సో టైంకి అట్లా అట్లా వెళ్ళిపోతుంది. ఓకే. నేను ఏమంటే ఇప్పుడు మీ తాతల నాటి నుంచి నీకు మీకు ఇల్లు లేదా, లేదంటే మీ డాడీ అమ్మడం కానీ, లేదంటే మీ తాత అమ్మడం కానీ ఇలాంటిది ఏదైనా? చిన్న ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటా, అవి గొడవలలా మాకేమంత లేదు. ఇప్పుడు దాని గురించి ఇంకా ఏం లేదు. మా నాన్నమ్మ అయితే ఉంది. సో అమ్మ ఏమైనా చేస్తే చేయవచ్చు మాకు. ఓకే. మీ డాడీ వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు 3 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు, అందరు చనిపోయారు. ఒక బాబాయ్ లేడు, ఒక పెద్దనాన్న లేడు, ఎవ్వరు లేరు. ఓకే. ఓన్లీ మీ డాడీ ఉన్నారు. మీ డాడీ కూడా పోయాడు? డాడీ కూడా లేడు, చనిపోయింది. ఎందుకు అది అంటే ఒకటిసారి ఫ్యామిలీ కారణాలు ఏంటంటో? కారణాలు అంటే మేము చిన్నగా ఉండే. సో నేను 2-3 ఇయర్స్ ఉన్నప్పుడే డాడీ చనిపోయాడు. అంతకుముందు 2 బాబాయ్లు చనిపోయాయి. రీసెంట్గా పెద్దనాన్న చనిపోయాడు, ఇంకో పెద్దనాన్న ఉండి ఆయన చనిపోయాడు. సో అందరు అయిపోయారు. ఇప్పుడు మా నాన్నమ్మ ఒకటే ఉంది. సో అమ్మకి మేము రమ్మన్నా అమ్మ రాదు. మేమే చూడాలన్నప్పుడు పోయి అమ్మతో చూసి మాట్లాడి, మాకు ఎవరైనా ఉన్నారంటే నానమ్మ, అటు అమ్మమ్మ. ఎప్పుడన్నా నానమ్మతోని ఇట్లా మన ఫ్యామిలీలో ఇంతకుముందు జనరేషన్ ఏమన్నా ఇట్లా చనిపోయారా అని ఎప్పుడన్నా అడగడం జరిగిందా? లేదన్న, అడిగింది. అమ్మ ఎప్పుడు బాధపడితేనే ఉంటుంది మా నాన్నమ్మ, ఎప్పుడు కలిసిన. ఓకే. మీ డాడీ ఎన్నోవాడు? 4 ఆయన. 4 ఆయన. ఇంకా ముందు మీ డాడీ కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు టచ్గా లేరన్న. మేము చిన్నప్పుడే మా అమ్మ తీసుకొచ్చేసింది, మా అమ్మ ఇంటికి సైడ్. అప్పటి నుంచి ఇక మా అమ్మనే పెంచేది. అంటే మీరు ఇప్పుడు మిర్యాలగూడ అనేది మీ అమ్మమ్మల ఊరు? అమ్మమ్మోళ్ళు. మీ ఓన్ అంటే మేము అడిగింది అయితే ఇక్కడనే. అట్లుంటది. డాడీ తాత? డాడీది మన అదేమంటారు, కల్లాకుర్తి, మహబూబ్ నగర్. కల్లాకుర్తి, మహబూబ్ నగర్. ఓకే. ఓకే. ఎప్పుడైనా వెళ్తుంటారా ఊరికి?
నానమ్మ కోసం వెళ్తుంటాం. ఓకే, అక్కడ పొలాలు గిట్ల ఏం లేవు? పొలాలు ఉన్నాయి, అది ఏమంటారు ఇక గొడవలా ఉన్నాయి, అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు తెలియదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది పొలాలు? ఇప్పుడు మా నానమ్మ అందులో ఇల్లు కట్టుకొని ఉంటుంది. తక్కువే ఉంది అయితే, తక్కువే ఉంది. ఎకరాలు అయితే ఏం లేదు. ఎకరాలు ఏం లేదు అంత. ఓకే, ఇప్పుడు నానమ్మ దగ్గర నుంచి ఒక మనవడిగా మా నానమ్మ మాట్లాడే దాంట్లో ఇది నాకు భలే అనిపిస్తుంది అన్నది కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఎగతాళిగా చూసే విధానం కావచ్చు. నానమ్మలో నీకు నచ్చేది ఏంది, నచ్చంది ఏంటి? ఇప్పుడు చేసినా ఫోన్ చేసినా ఇప్పుడు పోయినా అమ్మకాడ ఉన్నా లేకున్నా 100-200 నా చేతిలో పెట్టి ముద్దు పెట్టేసి ఈడ ముద్దు పెడుతుంది మంచిగా. ఇక నవ్వుతో మాట్లాడుతుంది, ఎట్లా ఉన్నావు, ఏమున్నావు, నీ హెల్త్ ఎట్లా ఉంది అది అడుగుతుంది. కానీ మీరు ఏంది అది ఎట్లా ఉంటారు అది చూసి జాగ్రత్త ఉండు, అమ్మకి మంచిగా చూసుకో, చదువుకో, ఏమైనా చేసుకో అనేసి అమ్మకాడ ఉన్నా లేకున్నా 100 రూపాయలనే ఇచ్చి పంపుతుంది ఎప్పుడు పోయినా. సో అదొక్కటి నాకు చాలా నచ్చుతుంది. సజ్జు, ఒక మాట, ఇది నీకు తప్పుగా అనిపించవచ్చు, నానమ్మకు పెట్టే వయసులో మీరున్నారు కానీ ఇంకా ఆమెతో పెట్టించుకుంటారు, ఎప్పుడు షేమ్ అనిపించలేదా? మేము తీసుకోబోయే ఏమైనా వస్తువులు ఇచ్చినా తీసుకోదామా, ఎవరు ఆమె చెయ్యి పెట్టే రకం తప్ప తినే రకం కాదు. కాదు, ఎంతమంది అక్కడ చుట్టాలు ఉన్న వాళ్ళ ఇంటికి పోయి తినదు, అదే పొలంలో అదే వండుకొని ఆమెనే తింటుంది ఒక పూట. కానీ ఎక్కడ పోయి ఒక పూట అన్నం పెట్టని అడుకొని తినదు. అన్న ఏం చేస్తాడు సజ్జు? అన్న ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ ఉండు, రీసెంట్గా ఒక చిన్న అది ఏమంటారు లోగో ఎడిటింగ్లా చేస్తుండు. సో ఆ లోగో ఎడిటింగ్ ఉన్నప్పుడు అది చేస్తాడు. డిగ్రీ కంప్లీట్ చేసిండు. క్రికెట్ ఆడతాడు నల్గొండ డిస్టిక్కి. ఓకే, మరి ఇక్కడ నువ్వు ఈ వీడియోస్ వీటి వల్ల పెద్ద ఆదాయం ఏమి ఉండదు, అన్న క్రికెట్, మమ్మీ ఏం చేస్తుంటుంది? మమ్మీ ఇంట్లోనే అన్న. ఇంట్లోనే. మరి ఇంట్లోకి ఎట్లా? ఇంట్లోకి ఎట్లా అంటే ఇప్పుడు అన్న బాధ్యత లేపుతుండు, నా వంతు ఇప్పుడు రీసెంట్గా నేను ఏదైనా ఒకటి నా హెల్త్ ఇష్యూస్లో నా ఖర్చులు అవి వేరు ఉంటాయి, ఇంట్లో వేరా. సో అది ఇది తట్టుకొని ఏదో ఒకటి తినకుండా మేము నడుస్తున్నాం. ఓకే, సజ్జు ఎప్పుడు వచ్చింది ఇన్స్టాగ్రామ్లోకి వీడియోలు తీయాలన్న ఆలోచన కావచ్చు, ఆలోచన తెప్పించింది ఎవరు, ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇది 1.5 సంవత్సరం అయింది. అప్పట్లో నేను నార్మల్ రీల్స్ చేసేది, ఇట్లా కాదు, జస్ట్ డైలాగ్ అది డబ్బింగ్ కొట్టేది. సో అట్లా ఒకరోజు మా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తున్నావు కదా, ఏమైనా వేరే తిరిగా అంటే నేను ఒక ఏదో కూర్చుని ఇట్లా పాయింట్ కట్ చేసిన. సో ఇట్లా దండలు ఫస్ట్ వీడియో నాది. సో అది పాయింట్ కట్ చేసి వీడియో చేసిన, ఫస్ట్ పబ్లిక్లో వెళ్ళిన. అదే రోజు రెడీ అయ్యి వెళ్ళినా, ఇక రియాక్షన్కి భయపడ్డా నేను. అంతమంది ఇట్లా రియాక్షన్ చేస్తారు, ఇట్లా చూస్తారు, ఏంది షేమ్గా అనిపించింది నాకు అనేసి ఇక నేను ఇంకా వెళ్ళిపోయాను అక్కడి నుంచి. అది పక్కన పెట్టు, డైరెక్ట్ జంప్ అయినాం. నేను ఏమంటానంటే స్టార్టింగ్ అంటే నీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి మనం ఫేమస్ అవ్వాలనుకున్నావా? అట్లా ఏం లేదన్న, ఫేమస్ అయితే అని కూడా తెలియదు నాకు ఉన్నవాసం. నేను వచ్చింది యూట్యూబ్లో కంటెంట్ చేసి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకొని ₹1 వస్తుందని పబ్లిక్ చెప్పేది. సో ఆ రూపాయి ఏదో తవాసంగా అది ఒక ప్లాట్ఫామ్ అయితే సెట్ చేద్దాం పోదాం నా కాడ ఏదైనా ఒకటి అనేసి నాకు ఇంట్రెస్ట్ ఉండే, అట్లా వచ్చిన. ఓకే, నువ్వు ఫస్ట్ వీడియో ఏది చేసినావు ఐడియా ఉందా నీకు? ఫస్ట్ వీడియో అదే డ్రెస్సింగ్ది, ఫంకీ కాల్ ఇది పాయింట్ కట్ చేసుకొని టీషర్ట్ ఇట్లా ఉల్టా వేసుకొని పోయింది. రెస్పాన్స్ ఎట్లా ఉండే? మంచిగా ఉండి భయపడేది ఎక్కువ అని భయపడ్డా, అదే చెప్తాను కదా. ఫస్ట్ వీడియోకే నేను ఆ పబ్లిక్ రియాక్షన్ చూసి భయపడ్డా, షేమ్ అనిపించింది. పబ్లిక్ పక్కన పెడితే నీ ఫ్యామిలీ ఎట్లా ఉంది రియాక్షన్? ఫ్యామిలీ రియాక్షన్ ఇప్పుడైతే చాలా మంది నవ్వుకుంటారు, ఇప్పుడు కాదు అప్పట్లో అయితే ఇక చెప్పేది ఇంట్లో అమ్మకి చెప్పేది సైలెంట్గా ఫోన్ చేసేసి ఇట్లా తీస్తుండేది, ఇట్లా ఎందుకు ఏమైంది అనేసి చెప్పేది. బయట దోస్తులు అన్నోళ్ళు చెప్పేది ఏమో చేస్తున్నా నేను మీకేంది అనేసి నేను రివర్స్గా ఒక్క మాట చెప్పే ఇక రెండో మాట చెప్పకుండా వెళ్ళిపోయేది. వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటే పెద్దగా అయిపోతుంది, ఎమోషన్కి అట్లా సైడ్ కొట్టేసి వెళ్ళిపోయినా. ఓకే, ఫస్ట్ సజ్జు ఎస్ యా, నిన్న ఒక మాట అన్న వాళ్ళు గుర్తున్నారా? నేను ఆ మాట వల్ల నువ్వు బాగా హట్ అయిన సందర్భం ఉంది అన్న, చాలా ఉంది. ఏ మాట అన్నారు, ఏ విషయంలో, ఎందుకు హట్ అవ్వడం అంటే ఎట్లా అనిపించింది నీకు? అంటే చేసిన ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోలో తర్వాత ఒకరోజు ఒక దగ్గరికి వెళ్ళిన. సో ఒక మనిషి చిల్లర తీసి లేచిండు, నాకు చేపులేసి చిల్లర తీసి లేచిండు. ఇక నేను చాలా బాధపడ్డా, ఇట్లా జోకర్ చిల్లర అనేసి ఇట్లా అనేది. సో ఇట్లా జేబులో తీసి చిల్లర వేస్తే ఇదేంది నేను బాధపడి ఆ చిల్లర తీసుకొని జేబులో వేసుకొని వెళ్తుంటే ఒక అన్న పక్కకు పిలిచాడు. ఈరోజు వీళ్ళు ఇట్లా అంటారు కదా, ఏదో ఒక రోజు నువ్వు చేస్తావు, నీకు అలా టాలెంట్ ఉంది, కానీ సైలెంట్గా వెళ్ళిపో, వాళ్ళతో డిస్కషన్ చేయకు, వాళ్ళతో మాట్లాడకు. అంతేగా నేను కొంచెం కళ్ళలా ఇక నీరు తీసుకొని వెళ్ళిపోయిన అక్కడి నుంచి, నిలబడలే. నీ రిలేషన్ దగ్గర నుంచి నీకు ఒక మెమొరీ కావచ్చు, లేదంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, జరిగింది ఏంది ఫస్ట్? రిలేషన్స్లో అవి ఏం లేవన్నంత, బయట నుంచి కావచ్చు, బ్యాడ్గా నిన్ను తిట్టే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది మాట్లాడేవాళ్ళు.
ఉంటారంటే డైరెక్ట్ తిట్టారు, ఉమ్, ఏదో ఒక రకంగా అటు ఇటు వేసేసి ముఖం మీద చెప్తారు. ఉమ్, నేను ఇక డైరెక్ట్ తీసుకోను, వాడు మనకు చెప్పాలి డైరెక్ట్. చెప్పిన వంత పెద్ద ఫరక్ పడదు, నాకేం అవసరం. వాడు ఒక పూట నాకు అన్నం పెట్టాడు, ఒక పూట అది చేయడు. కానీ ఏదైనా చేయలే సజ్జు ఇది చేసిందంటే నేను ఊరుకునేది కాదన్న. ఎంతమంది పెద్ద మనిషి అయినా కానీ, అన్నా నేను ఈ తప్పు చేయలే, నువ్వు ఇట్లా చెప్పొద్దు, నాకు నీ అధికారం లేదు, అది నీకు అవసరం బి లేదు ఆ మాట చెప్పాను, కానీ ముఖం మీద చెప్పేది. సో అవి కొన్ని ఉన్నాయి, ఇక ఇట్లా దాన్ని తట్టుకొని కూడా సైడ్ కొట్టేసినాయి కూడా. ఈ వీడియోలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడ్చిన సందర్భం ఏంటి సజ్జు? ఫస్ట్ ఏడ్చిన సందర్భంగా అంటే ఇట్లా రీసెంట్గానే ఫస్ట్ ఒక్కొక్కసారి అయితే నా వీడియోలో నేను చూసుకొని ఇంత చేసినా నేను అనేసి ఒకసారి ఏడ్చిన. ఫస్ట్ అంటే అప్పుడు నాకు 100 ఫాలోవర్స్ ఏముండే, 50,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఒకసారి ఇట్లా రీల్స్ చూసుకుంటా ఎండ్ దాకా పోయినా. సో ఒక వీడియో కాస్ట్యూమ్, ఇది బొమ్మ కాస్ట్యూమ్ ఉంటుంది కదా డోరోమా, అది దానికి ఏమంటారన్నా టెడ్డీ బేర్ అది కాస్ట్యూమ్స్ అవి మొత్తం ఉంటాయి కదా ప్యాకప్, అదంతా వేసుకొని 3-4 అవర్స్ నేను మార్కెట్లో పబ్లిక్లో ఎంటర్టైన్ చేసేది. సో అది తీసినాక నా బట్టలు ఇట్లా పిండితే నీళ్ళు వెళ్ళిపోయేది. సో ఇది ఎంత తడి వచ్చేది, చెమట వచ్చేసి ఇక తలకాయ నొప్పి లేసేసి ఇంత ఉంటుందా ఇందులో, ఇంత చేయాలా అనేసి అది ఒక ఏడుపు వేసిన, ఫస్ట్ ఏడ్చినది. దాని తర్వాత రీసెంట్గా సాడీ వేసుకొని బుల్లెట్ మీద వెళ్తుంటే, సో మా రిలేషన్స్ నేను కూడా చెప్పాను, తను గలీజ్గా ఎగిరిచ్చిండు. ఆ రోజైతే ఇక చాలా అంటే చాలా మీన్స్ పేరు చెప్పకు, ఏమని? నీకు తినడానికి సరిగా అన్నం ఉండదు, ఈ లంగపుకు శకలేంది, గలీజ్ మాటలు చెప్పిర్రు. సో ఇట్లాంటి శకలేంది, ఈ సాడి కట్టడం ఏంది, నీకు రోడ్డు మీద అవసరం ఏంది అంటే అన్ని మాటలు అన్నా. 50,000 అడగకపోయినావా? థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయినా. 50,000 అడగకపోయినావా? ఎందుకు ఇస్తారనా, నోరుంది చెప్పడానికి. డబ్బులు అడిగితే ఇయ్యనోడు నువ్వేం చేసినా నీకు చెప్పే అర్హత కూడా లేదు, గుర్తుపెట్టుకో. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేయనోడు నువ్వేం చేస్తున్నా నిన్ను క్వశ్చన్ వేసే అర్హత ఉండదు. లేదు, కరెక్ట్ అది. ఓకే, నీకు ఇంతకుముందు నుంచి అన్న హెల్త్ ప్రాబ్లం అంటాడు. ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది హెల్త్ ప్రాబ్లం, ఎందుకు స్టార్ట్ అయింది? 9 years ఉన్నప్పుడు డయాబెటిక్స్ అనేది వచ్చింది. సో అది రావడమే చాలా భయపడిచ్చింది. అది డాక్టర్స్ అప్పుడు చెప్పారా ఎందుకు వస్తుంది? అది జీన్స్ రకంగా వస్తుంది అన్నారు. ఓకే, జీన్స్ రకంగా రాలే అంటే 2 types ఉంటాయి ఇందులో, Type 1, Type 2. సో Type 2 అంటే అది చాలా రోజు బతకరన్నారు డాక్టర్లే. అయ్యో, చాలా ఇక బాధతో ఇక నేను చాలా ఇక మొత్తం చంపుకొని అట్లా పరజ్ అంటే పరిచయం చేసేది. అట్లా ఒక్క సెకండ్ కూడా నువ్వు స్వీట్ తిన్నా ఏ టైంలో ఏమైతే నీకు తెలియదు అనేసి అంతా భయపడిచ్చారు డాక్టర్లు. అది నాకు అర్థం కాలే, డయాబెటిక్స్ అంటే దేనికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో? డయాబెటిక్ అంటే షుగర్ ఒకటేగా, షుగర్కే డయాబెటిక్స్ అంటారు. Type 1 బ్లడ్లో ఉంటుంది, Type 2 యూరిన్లో ఉంటుంది. రెండు కలిపి వచ్చేసింది నాకు, యూరిన్లో ఉంది, బ్లడ్లో ఉంది. సో ఇట్లా ఉండే మనిషి మొత్తం ఇట్లా కట్టలేక అయిపోయినా. ఇక ఇంట్లో చాలా భయపడ్డారు, ఇక రెస్పాన్స్ లేదు. డాక్టర్లు ఏమంటారు, ఎంతసేపు పరిచయం చేయాలి, పరిచయం చేయకుంటే ఎప్పుడు ఎక్స్పైర్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ చెక్ చేసినప్పుడు షుగర్ ఎంత వచ్చింది? 540 ఉండే అన్న. ఇక కళ్ళు ఓపెన్ లేవు, నాకు కోమాలో ఉండే నేను. ఓ మై గాడ్. ఇక అది చూసి వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేయలేదు డాక్టర్స్. ఎంత ఉండవు అంటే ఇప్పుడు ఏ టైంలో ఏమవచ్చు ఏం చెప్పలేము మనం. దీనికైతే పరిచయం చేస్తేనే బతుకుతారు, లేకుంటే బతకలేరు. కిడ్నీల కళ్ళ ఎఫెక్ట్ పడితే మాత్రం డెడ్డే అనేసి చెప్పాలి. ప్రజెంట్ ఎంత ఉంది నీకు షుగర్? ఇప్పుడు 180 ఉందన్న. డైటింగ్ ఏమేమి తీసుకుంటున్నావు? మార్నింగ్ ఇడ్లీ వడ లైట్గా తీసుకుంటా. ఇడ్లీ వడ తీసుకుంటున్నావు అంటే అది తీసుకోవాలని ఎవరు చెప్పారు నీకు? అది డాక్టర్సే. ఇడ్లీ వడ అసలు తినకూడదు కదా? రైస్ తినకూడదు ఎక్కువ, దీనికి రైస్ స్వీట్ ఇట్లాంటివి ముట్టుకోవద్దు. సో ఇడ్లీ వడ అనేది లైట్గా టిఫిన్ చేస్తా. మార్నింగ్ ఒక 2 cups అన్నం తింటా, బౌల్లో చిన్న బౌల్లో ఒక 2 cups అన్నం తింటా. సో ఈవినింగ్ రోటీ, జొన్న రొట్టె అయినా. ఇక 3 times ఇన్సులిన్, తినే ముందు 10 minutes ముందు ఇన్సులిన్. కాదు, నువ్వు ఫుడ్ నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్తున్నా, నువ్వు తీసుకున్న ఫుడ్ కరెక్ట్ కాదేమో. మేబీ తెల్లజొన్నలు అవి స్టార్టింగ్ లేక పరిచయం చేయడానికి ఏం కాదు. ఇన్సులిన్ వాడుతున్నాం కదా మేము, ఇన్సులిన్కి కరెక్ట్ టైంకి ఫుడ్ కొంచెం అందుకుంటేనే అది బాడీకి. ఇడ్లీ పర్ఫెక్ట్ మెటీరియల్ వస్తుందని తెలుసా నీకు? లేదు, గల్తీ ఉంది. వడ గల్తీ, ఏ ఆయిల్ వేస్తారో తెలియదు, దానివల్ల నీకు ఇంక ఎఫెక్ట్ పడుతుంది. చాలా వరకు ఇంట్లోనే ఉప్మా ఏమైనా ఇంట్లోనే చేస్తారు టిఫిన్ కూడా, బయట ఇక తక్కువ అట్లా. నాకు 180 అనేది నాకు తెలిసి ఐ థింక్ 130 దాకా వస్తుంది నువ్వు కరెక్ట్గా డైట్ చేస్తే. వచ్చింది 90 దాకా కూడా వచ్చింది. మళ్ళీ వస్తే ఏడాగుతుంది అన్న మనం.
డైలీ కూల్ డ్రింక్. మ్యాక్సిమం ఫర్ డే 1 డేలో ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తావు? ఇప్పుడైతే 5-6 టైమ్స్. అప్పట్లో అయితే 130-40 టైమ్స్ వెళ్ళిపోయేది. పోయి యూరిన్ పోయి బ్యాటరీ నీ ఒక్కడికి ఉందా ఈ ప్రాబ్లం? ఇంట్లో అన్నయ్య కూడా ఉందా? లేదు, ఎవరికి లేదు, మమ్మీకి ఒక్కడికే ఉంది. మ్మ్. వచ్చినప్పుడే ఒక్కడికి వచ్చింది. ఆ టైం కరెక్ట్ టైం కూడా కాకుండే. మ్మ్. సో అట్లా అప్పుడు షుగర్ అంటే ఇక అది డేంజర్ ఉండే. అట్లా ఇన్సులిన్ వాడి కంట్రోల్ చేసుకొని తినకుండా ఉండి, సో ఇప్పుడు కూడా నేను స్వీట్ అంటే నాకు అది చిరాకు లేస్తుంది. ముందర స్వీట్ ఉంటే వెళ్ళిపోతాను లేచి. మ్మ్. అంటే స్వీట్ లైక్ అనుకుంటా ఐ థింక్. ఇక అప్పుడు అంటే ఎవరైనా చిన్నప్పుడు ఇప్పుడు కూడా తింటురా నా స్వీట్ ఇష్టపడి, మాల్పూరి అనేసి కానీ కోవా జిలేబీ, ఈ జిలేబీ ఇట్లా జిలేబీ అన్నీ తింటారు, కానీ నేను తీసుకున్నాయి. ఓకే. ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు నాకు ఈ చిన్న వయసులో నేను ఏ పాపం చేసినా? చాలాసార్లు అనిపించింది. ఆ సూది నేనే గుచ్చుకుంటా, ఎవరు గుచ్చేది కూడా ఉండదు. ఒక 3-4 ఇయర్స్ దాకా కంపౌండర్ ఇచ్చేది ఇన్సులిన్. సో ఇప్పుడు నేనే ఇట్లా నింపేసుకొని ఇట్లా హ్యాండ్కి తీసుకుంటాను నేనే. ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది నీకు ఈ ప్రాబ్లం? 9 ఇయర్స్ నుంచి. నీకు వయసు ఎంత ఉంది ఇప్పుడు? 20. ఐ థింక్ నీకు 11 ఇయర్స్ నుంచి ఇన్సులిన్ టాబ్లెట్స్ పనిచేయవు. 25 ఇయర్స్ తర్వాత టాబ్లెట్స్ పనిచేస్తాయి మనిషికి. నీకు ఈ వయసులో ఇక అది దాని అయినా నేను నీకు బాగా ఎమోషనల్ అనిపించి బాగా బాధ అనిపించినప్పుడు ఏం చేస్తావు? చేస్తా, ఒక్కరిని కూర్చుంటా. ఇక కొంచెం డిస్టర్బ్ అయిపోతా నేను. ఇక ఎవరితో మాట్లాడే ఏం అర్థం కాదు. ఏం చేసినా ఇక ఇంత ఉంది, ఇక ఎందుకు మళ్ళా ఏం చేసినా రివర్సే ఎందుకు అనేసి ఇట్లా ఇట్లా నాది నేను క్వశ్చన్ వేసుకొని ఇక మళ్ళీ సైలెంట్ అయిపోతా. ఓకే. సజ్జు 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 ఈరోజు ఇక్కడ దాకా రావడానికి కష్టాలు అనేవి వెనక కామన్గా ఉంటాయి ప్రతి మనిషికి. రావడానికి నీ వెనక ఎవరు ఉన్నారంటే ఏం చెప్తావు? వెనుక ఎవరు ఉన్నారంటే గట్టిగా సపోర్ట్ అంటే ప్రతి ఒక్కరు ఇచ్చారన్న. పర్సనల్గా సపోర్ట్ అంటే ఒక అన్న ఉండే షాపు, అసెసరీ షాప్ అన్న. ఆయన నాకు డ్రెస్సింగ్ రెడీ చేసేది, పబ్లిక్లో పంపేది, నాకు అక్కడ బండి లేకుండా బండి ఇచ్చేది రోడ్ మీద రౌండ్ కొట్టమని. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒకటైతే నెక్స్ట్ వీడియో తీయడం ఒకటి. నేను రెడీ అయినాక వాళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ ఒక ఫోన్ చేయగానే ఇట్లా ఉరికొచ్చేదన్న. చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఇట్లా వీడియో తీయాలని చూస్తున్నా, ఇట్లా ఉంది కంటెంట్, ఫోన్ చేసి రెడీ అయినాక అంటే రెడీ అయ్యాగానే ఫోన్ చేసి ఇట్లా వచ్చి వాళ్ళు షూట్ తీసి వెళ్ళిపోతాయి. ఇదంతా రెండు ఒకటి. మళ్ళీ అన్ని పార్ట్స్ కట్ చేసుకొని మళ్ళీ నేనే కూర్చొని మొబైల్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఆ నెట్ ఆ డేటా అది చాలా రిస్క్ ఉండే. సో ఈ మధ్య ఎక్కడైనా వైఫై ఉంటే అక్కడ వెళ్ళేసి కూర్చొని అప్లోడ్ చేసి వీడియో టైం పెట్టేసి పబ్లిష్ చేస్తా. ఈ సందర్భంలో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్ యూ అంటే అన్నకి చెప్తా, మా ఫ్రెండ్స్కి చెప్తా, నాకు ఏమంటారు మనీ హెల్ప్ చేసిన అన్నోళ్ళకి చెప్తా. ఇంకో అన్న ఉండు నాకు హెల్త్కి విషయాలన్నీ డబ్బులు ఆయనే తీసుకుంటా. అంటే ఇన్సులిన్ నేను తీసుకునే వారం ఇన్సులిన్ 150 రూపీస్ అవుతుంది. గత 8-9 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతుండు నాకు. ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన ఇంకా పర్సనల్గా నేను ఏదైనా హోటల్లో తిన్నా అంటే ఆయన వల్లనే తిన్నాను. ఆయనకు బేకరీ ఉంది. సో ఒక అన్న నేమంటే ఇప్పుడు ఎందరూ తీసుకోలేము. అన్న వల్లనే నేను ఈరోజు ఒక హోటల్లో పోయి ఫుడ్ తిన్నా, ఈరోజు ఉన్నా, ఏదైనా చేసినా అంటే ఆయననే. సో అందరు మంచి. ఎందుకు పేరు చెప్పాలంటే కొంచెం వెనక ముందు ఆడుతున్నావు, హైలైట్ చేసాడు ఎందుకనే వాళ్ళని? హైలైట్ అని కాదన్న, నాకు అందరు ఇష్టంగా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు ఒకరి పేరు చెప్పకుంటే బాధ అవుతుంది కదన్న. సో ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసారు. పర్సనల్ అన్నావు నువ్వు ఇంపార్టెంట్. ఇవి నా కెమెరా ఫ్రెండ్స్, వీడియో తీసేట ఫ్రెండ్స్ రెడీ చేసి అన్న. సో ఇంకో అన్న ఉండు, ఆయన పొలిటికల్లో ఉంటాడు, వాళ్ళు సపోర్ట్ చేసేది. బేకరీ అన్న వీళ్ళు మా అన్న సొంతం అన్న. మీ క్యాస్ట్? ముస్లిం అన్న. ముస్లింలు నా 3-4 వేరియేషన్లు ఉంటాయి. మీ కేటగిరీ ఏంటి? బీసీ. లేదు, మీ ముస్లిం దాంట్లో ఇప్పుడు యాదవ్స్ దాంట్లో షేక్స్ మొహమ్మద్ అని ఉంటుంది. షేక్ మొహమ్మద్ అంటే దీంట్లో నాకు తెలిసి ఒక దూదేకులో ఒకరు. మీది ఏ కేటగిరీకి వస్తుంది? మొహమ్మద్ ఎండి. ఓకే. ఇది నేను ఏదో తక్కువ అంచనా వేయాలనో మిమ్మల్ని ఏదో అనాలని కాదు, మేబీ తెలియాలి కొంతమందికి. అంటే ముస్లిం పిల్లలు కూడా చాలామంది నేను చూసిన దగ్గర చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా రేరు మీరు బయటికి రావడం అనేది చాలా రేరు. దీంట్లో వచ్చిన దాంట్లో ఇమ్రాన్ ఐ థింక్ బాగా హైలైట్ అయినాడు. పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న కావచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు నీకెవరన్నా ఏదైనా అవకాశాలు కానీ ఏదైనా కాల్స్ చేసి చెప్పడం జరిగిందా? మా దాంట్లో ఇట్లా షూటింగ్ ఉంది.
కాల్స్ అంటే ఇప్పుడు దాకా అంటే ఇక ఒంగోలు నుంచి ఒకసారి అంటే ఇట్లా లేదు కలిసి చేద్దాం. ఉమ్. రీసెంట్గా ఫాలోవర్స్కి చూసి కాల్ చేసిరన్న, స్టార్టింగ్ ఎవరు చేయలే. సో ఇట్లా ఫాలోవర్స్కి చూసి ఇట్లా నీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, సో మా దగ్గరకు వచ్చి రూమ్ మొత్తం ప్రొవైడ్ మేము చేస్తాం, మాతో పాటు వీడియోలు కొట్టుకో, నువ్వు కొట్టుకో మేము కూడా కొట్టుకుంటాం, మళ్ళీ పోదు మొత్తం మేము చూసుకుంటాం అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎవరికి సపోర్ట్ లేదు మనకు. ఎవరు వచ్చి వాళ్ళ దానిలో ఏదైనా పోయి ప్రమోషన్ చేయించుకోవడం, మన గురించి హైలైట్ చెప్పుకోవడం అయితే లేదు. సో ఆటోమేటిక్ పబ్లికే తీసుకొచ్చింది నాకు పైకి. సో ఇప్పుడు ఎందుకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే మనకు పోదామన్న, ముందుకెళ్దాం. సజ్జు పెద్ద శత్రువు ఎవరు? శత్రు శత్రువు లేరన్న ఎవరు అట్లాంటి ఇప్పటివరకు ఎంతమంది చేతుల తను తిన్నావు? గొడవలనే లేవన్న. మీరు వెళ్ళేసి ఊర్లో అడిగినా మన జోలికి ఎవరు రారు, మన ఇంకో జోలికి పోం, గొడవలు అనేది ఉండదు. లేదన్న డ్రింక్ అలవాటు కూడా లేదు. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే? స్వీట్లా అయితే లేదన్న. ఎందుకంటే స్వీట్ తినగా నేను లేచి వెళ్ళిపోతాను. నువ్వు స్వీట్ లేదు, అదే నేను స్వీట్లో అన్నగా ఏమంటే లేచి వెళ్ళి ఇప్పుడు ఇష్టం లేనోడు ఎవరైనా సరే ఐ థింక్ అది ఏది ఉన్నా లైట్ తీసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎందుకంటే అది కొంచెం కన్నంత దానికి అవుతుంది కాబట్టి నేను ఐ థింక్ ఆ రూట్లో నేను అనాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు నీకు ఇష్టంగా ఇంకా ఏదన్నా తినాలనిపిస్తే నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే ఇప్పుడు బిర్యానీ తింటాం. నీకున్న ప్రాబ్లంకి బిర్యానీ చాలా ఎఫెక్ట్ అనుకుంటా. ఎఫెక్ట్ కానీ ఇక మటన్ బిర్యానీ చాలా ఇష్టం. మటన్ బిర్యానీ ఇంకా ఎఫెక్ట్ మేబీ. అది మీట్ తీసుకోవద్దు, వారంలో 1 టైం తీసుకోవాలి కానీ అది తినబుద్ధి, అది కూడా ఒక లిమిట్లో తినబుద్ధి అయితే తింటాం. కానీ ఇంట్లో చికెన్ అనేది అని నార్మల్ వండుతూనే ఉంటారు, ముక్క కొంచెం తక్కువ వేసుకొని షేర్ వేసుకుంటాం. ఇంకా నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ దగ్గర మిత్రులకు కావచ్చు, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఫ్యామిలీలో ఏ రోజు ఆటంకు లేదు, నాకు వీడియో ఆపని ఎవరు ముందు రాలేదు, పబ్లిక్ నుంచి కూడా లేదు. సపోర్ట్ అంటే ప్రతి ఒక్కరు చేసారు, మార్కెట్ పబ్లిక్ కూడా చేసేది నాకు. సో మార్కెట్లో అంటే వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటారు, వాళ్ళ బిరాలు చేసుకుంటూ ఉంటారు. నేను ఇట్లా ఎంట్రీ ఇచ్చినంటే వాళ్ళు మంచిగా వాళ్ళు కూడా గిరాకు వదులుకొని నా ఎమ్మటి ఉంటారు, అంత మంచిగా తీసుకునేది. ఇన్ని గెటప్లు వేసినావు కదా, నీకు ఇష్టమైన గెటప్ ఏది? నీకు బాగా నచ్చిన వీడియో ఏది నీ వీడియోస్లలో నచ్చిందంటే టెడ్డీ చేసింది అన్న. ఒకటి ర్యాబిట్ టెడ్డీ చేసిన, ర్యాబిట్ బొమ్మ చేసిన ఆ రోజు. ఆ వీడియో అంటే చాలా ఇష్టం, ఇప్పటికి కూడా నేను చూసుకుంటా ఓపెన్ చేసి నా దాంట్లో. నెక్స్ట్ మంకీ. సో మంకీ గెటప్ గురించి చెప్తానా. అది మంకీ గెటప్ మన ఇండియాలో ఇద్దరు వేసారు, కరెక్ట్ వేసారంటే. ఒక ఆయన మహారాష్ట్రలో ఉంటాడు, ఆయన కూడా మట్టి రుద్దుకుండా అనుకుంటా, మేబీ నాకు తెలియదు. మట్టి నేనైతే ఏషియన్ పెయింట్తో మన ఎల్లో కలర్ బాడీ మొత్తం ఈ నుంచి వీడి దాకా ఎల్లో కలర్ అది రెడీ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. నేను రెడీ అయిన ఏషియన్ పెయింట్తో రెడీ అయ్యి మొత్తం కలర్ వేసుకొని ఇంత షార్ట్ వేసుకొని వెనకాల ఒక తోక పెట్టి ఇదంతా కాజాలు పెట్టేసి దూది పెట్టి, సో అది రెడీ అయ్యడానికే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ అది వీడియో అయిపోయినాక తీయాలంటే చాలా రిస్క్, అది డీజిల్ వేసి కడిగేది దోస్తులు. ఇన్ని వీడియోలలో నువ్వు బాగా ఇబ్బంది పడ్డ వీడియో ఇది? మంకీ అన్న. మంకీనా? మంకీ తర్వాతనే ఇష్టం అదే కష్టం అదే? ఇష్టం అదే రెస్పాన్స్ అంతే ఆ వీడియోకి. ఆ డీజిల్ వేసి కడగాలంటే బాడీకి ఇన్ఫెక్షన్, మనకున్న డయాబెటిక్ ఏ టైంలో ఏం ఎఫెక్ట్ అయితే తెప్పలేం. ఇవన్నీ వదిలేసి ముందుకెళ్ళి నేను చేస్తున్నా అంటే అది చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా కానీ నా బాడీకి ఇవన్నీ కాదన్న, చాలా కలర్స్ బొమ్మలు వేసినప్పుడు గెటప్స్ వేసినప్పుడు అన్ని కలర్స్ పెట్టాలి. నా ఫేస్ కూడా ఇప్పుడు ఖరాబ్ అయింది చాలా. ఫస్ట్ కొంచెం మంచిగా ఉండే, ఇవి రుద్దుకునే లోపు మనం కలర్ఫుల్ కనిపించాలి. బాడీ తవాసంగా అది ఏదైనా మనం వీడియోలో కంటెంట్లో కలర్ఫుల్ కనిపించాలి, వాళ్ళకి నవ్వియాలి. నా నుంచి 10 మంది నవ్వుతే చాలు. ఏదో టెన్షన్లో వెళ్తాడు ఒకడు, సడన్గా నన్ను చూస్తాడు, నవ్వుతాడు. ఒక్క నిమిషం నవ్వైనా ఇచ్చినా కానీ ఎంత టెన్షన్ ఉన్నా పక్క పెట్టేసి అట్లా నేను ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళిపోతా. ఏ గెటప్ వేయడానికి వెనకాడాను, ఏదైనా రెడీ. నీ మమ్మీ మీ అన్న దగ్గర నుంచి నీకున్న మంచి మెమొరీ ఏంటి? వాళ్ళ దగ్గరికి నీకున్న చేదు అనుభవం ఏంటి? చేదు అనుభవం అంటే ఇప్పుడు దాకా అయితే ఏది లేదన్న. మా అన్న నాకు మంచిగా చూసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా తిడతాడంతే, చూస్తాడంతే. చెడు వైపు వెళ్తే తిడతాడు. ఇప్పుడు 11 తర్వాత తిరగన్నాడు బయట, ఏడ ఉన్నా 20-30 ఫోన్లు తిప్పి కొట్టి ఇంటికి పిలుస్తాడు, తిడతాడు అడ్డగోలు. ఇక ఆ టైంలో కోపం వస్తుంది, ఏంది ఊకే ఇట్లా ఫోన్ చేసాను, నేను మొత్తుకుంటా. తర్వాత అర్థం చేసుకుంటా, నా మంచికే కాదు చెప్పేది. ఏమైనా అయితే ముందు వచ్చేది ఇంట్లోలే, మనకి ఏమైనా ఫస్ట్ ఊరికి వచ్చేది ఇంట్లోలే. వాళ్ళ మాట వినకుంటే ఎట్లా అనేసి నేను మళ్ళీ ఆలోచించి మళ్ళీ నేను కామ్గా అయిపోతా. మమ్మీతో అంటే ఇక మమ్మీ ఏం లేదు, ఇప్పుడైనా బయటికి వెళ్తుంటే ఈరోజు వీడియో ఉందా అని అడుగుతుంది. లేదు ఇట్లా అంటే ఏడికి పోతున్నా, ఏం పని ఉంది, ఇట్లా ఉంది, ఓకే
మమ్మీ కూడా మంచిగా చూసుకుంటుంది, ఏం లేదు. ఆమె తిన్నా తినకుండా ఉండైతే పెడుతుంది మాకు. ఓకే. అన్న నువ్వు మేజర్గా గొడవపడ్డ సందర్భం ఏంది? ఏం లేదన్న గొడవలు, చిన్న చిన్న కామన్ అయితే ఇంట్లో ఏదైనా. ఓ 1 వీక్ మాట్లాడుకోకుండా ఉన్న సందర్భం లేవన్న అట్లా. లేవు. ఏదైనా చిన్న గొడవ అయినా ఫస్ట్ మాట్లాడేది ఎవరు? నేనే మాట్లాడతా. ఆడేమైనా మొత్తుకున్నా ఒక 2-3 గంటలు మాట్లాడడం, తర్వాత నేనే మాట్లాడతా, కలిసి ఉంటాం మళ్ళీ. కోపం ఎక్కువ అని విన్నా నీకు? కోపం ఎందుకు వస్తుంది అన్న, ఇప్పుడు నవ్వుతుంటా నేను. ఎవరైనా నువ్వు తప్పు చేయలే నువ్వు తప్పు చేసినావంటే ఒప్పుకోను, చేయను దానికి. ఏదైనా నేను తప్పు చేసినా అంటే వెళ్ళిపోతా, అక్కడ తలకాయ కింద దించుకొని వెళ్ళిపోతా, ఉండను నేను. నా తప్పు ఉందా నేను మాట్లాడలేను. తప్పు లేకుండా ఎంత పెద్ద మనిషి అయినా నేను గొడవ పడతా. ఓవరాల్గా ఇవన్నీ చేయడానికి గల నీ ఓవరాల్ ఎజెండా అయింది? ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏం అయిదాం అనుకుంటున్నాం? ఏం చేద్దామని ఏమైందంటే ఏదో ఒక కామెడీ దాని షోలో కానీ ఏదైనా యాక్టింగ్ కానీ మూవీలో ఏదో దాంట్లో నాకు ఒక 1 సెకండ్ 5 సెకండ్ ఛాన్స్ ఇచ్చినా యూటిలైజ్ చేసుకుందాం, వెళ్దాం. ఇంతే కంటెంట్ చేసుకుంటా ముందుకు వెళ్దాం. ఎవరైనా వాళ్ళు చూసి నా కంటెంట్స్ నచ్చితే, నా హార్డ్ వర్క్ ఎవరైనా పిలిస్తే మాత్రం బరాబర్ చిన్న స్టేజ్ ఇచ్చినా చాలు నాకు. ఓకే. ఇప్పటి వరకు ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నీకు వచ్చిన వరస్ట్ కామెంట్ ఏంటి, నీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి, నీకు గుర్తుండిపోయేది? వరస్ట్ కామెంట్ అంటే స్టార్టింగ్ వీడియో 16 మిలియన్ పోయింది నాకు ఇన్స్టాలో. సూపర్. ఆ వీడియో నుంచి నేను వైరల్ అయినా. అందులో అయితే ఒక 3,000-2,000 దాకా చప్రి అని ఉన్నాయి, చూసి నవ్వుకునేది. నేను అప్పట్లో భయపడి కామెంట్ ఆఫ్ చేద్దాం అనుకున్నా. మా అన్న ఒక అన్న చెప్పిండు, కామెంట్ ఆఫ్ చేయొద్దు, వదిలేను. అవి కామెంట్లు ఎందుకు చూసినావు, నీకు ఫోకస్ ఏంది అది చేసుకో, కామెంట్ ఏమో వదిలేసిన. అప్పటి నుంచి ఇక కామెంట్లు ఇప్పుడు కూడా చూడాలి నేను ప్రజెంట్. ఏదైనా నీ మంచి హెల్పింగ్ ఏదైనా వీడియో చేస్తే అందులో పబ్లిక్ ఎట్లా రెస్పాన్స్ ఇచ్చారు కామెంట్ అప్పుడు చూసుకుంటా. ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన నాన్న గురించి, ఇది ఎమోషనల్ ఉండే. సో అందులో మీ నాన్న లేకుండా ఏంది, మేమంతా నీతో ఉన్నాం, 90,000 మంది నీ ఫాలోవర్స్, మేమంతా నీ తోడు ఉన్నాం అనేసి ఒక అన్నారు. అదొక మంచిగా. నీ బెస్ట్ ఫ్యాన్ మూవీలోనా? నిన్ను లైక్ చేసే నీకు ఒక ది బెస్ట్, నీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటారు కదా, నీ 90,000 మందిలో సిజ్జు అంటే నాకు బాగా ఇష్టం. సిజ్జువా నాకు కనిపించదు. సజ్జు అంటే కొంచెం కోసుకునే ఒక, నీ వీడియోస్ నచ్చి బాగా అన్న నేను పెద్ద ఫ్యాన్ అన్న. చిన్న పిల్లలే అన్న చాలా, వాళ్ళు ఒక్కొక్క పూట అన్నం తినకుంటే డైలీ ఫోన్లు వస్తాయి నాకు అన్నోన్ నెంబర్ నుంచి. సో వాళ్ళ అమ్మోళ్ళు చేసి ఒకసారి మాట్లాడినా, మా అబ్బాయి తినట్లే, నీ వీడియో చూసి తింటా అంటున్నావు, నీ వీడియోలో ఒకసారి కనిపిస్తా అంటున్నావు అనేసి ఫోన్లు వస్తాయి. సో వాళ్ళు ఆ టైంలో నాకు మంచిగా అనిపిస్తుంది. ఏం చేయకుండా చాలు, వాళ్ళ ప్రేమను మనం గెలుచుకున్నాం, ఇంకా అంతకుమించి ఏముంటుంది అనేసి నేను సంతోషం పడేది. రోడ్ మీద పోతున్నా ఆపేసి, అన్న ఒక ఫోటో ఇవ్వ అన్న మాకు, మీ వీడియోస్ బాగుంటాయి, నేను పెద్ద ఫ్యాన్ అన్న అనేసి చాలామంది. ఇప్పుడైనా ఇట్లా పోతుంటే నేను ఆగడం ఏంది, వాళ్ళు పిలిస్తే నేను నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, నేను వాళ్ళ గురించి ఆగడం ఏంది, అక్కడ రోడ్ మీద ఆగేది అనేసి ఇప్పుడు లేదన్న థాట్. చాలామంది అదే చెప్తారు, నీకు అలా రెస్పాన్స్ మంచిగా ఇస్తావు, ఆగుతావు, మాట్లాడితే వెళ్ళిపోతాను. వాళ్ళు ఎవరైనా కానీ డబ్బు ఉన్నోడు డబ్బు లేకుండా నాకు అదంతా అవసరం లేదు. మనం పిలిచిరు, మాట్లాడినాం, మనం వెళ్ళిపోయినాం అంతే. ఓకే. ఇప్పటివరకు ఎంత సంపాదించినావు ఇందులోనా? ఏళ్ళనా కావచ్చు మేబీ. ఇందులో అంటే రీసెంట్గా ప్రమోషన్స్ వచ్చినాయి అన్న, 25-30 ప్రమోషన్స్ చేసిన. అవి వచ్చిన డబ్బులు ఇట్లా నేను దాచిపెట్టింది లేదు, ఏమైనా గట్టింది లేదు, ఏమైనా కొన్నది లేదు. ఏంటంటే నేను మొబైల్ తీసుకొని IMIలో దానికి మొబైల్కి వెళ్తాయి, నా కాస్ట్యూమ్స్కి వెళ్తాయి, నా ఖర్చులు వెళ్తాయి అంతే. ఓకే. ఒక బిగ్ అమౌంట్ సాధించింది లేదు ఇప్పటిదాకా. ఓకే. వెళ్తా అన్న నమ్మకం ఉందా బిగ్ అమౌంట్కి? ఉంది అన్న. యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 12,400. 12,000. నీ ఐడి నేమ్ ఏంది? ఐడి నేమ్ సజ్జు ఆఫీషియల్. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ సజ్జు ఆఫీషియల్ 01. యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది ఇప్పుడు వరకు? యూట్యూబ్ నుంచి $100 జనరేట్ అయ్యి అంతే ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇప్పుడు విడ్డా అయితే చేయలేను. చాలామంది అనుకుంటారు 50,000 లక్ష వస్తున్నాయి అంటే. సో ఇప్పుడు అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు దాని గురించి, మనం చెప్పడం అవసరం ఇంకో పట్టించుకోండి. అది ఓకే. ఇప్పుడు ఒకటి తమ్ముడు, నేను ఏమంటున్నా, నువ్వు చేసే స్టైల్ నీకు నచ్చుతుందా? నేను ఇష్టంగా వేసుకుంటా. నేను ఇది గలీజ్గున్నా అది నాకు ఇష్టపడుతుంది, నేను అంత మైండ్ పెడతా దాని మీద. ఇది రేపు పొద్దున ఈ వీడియోస్ వల్ల నీ పెళ్లి లైఫ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని అనుకోవట్లేదా? లేదన్న, ఏం అనుకోవట్లేదు. మనకు నచ్చినోడు వస్తే చాలు, కాకుండా ఎవరైనా ఒకళ్ళు వస్తారు, వచ్చేటోళ్ళు అయితే ఒకటి ఉంటారు, వాళ్ళకి నేను నచ్చిన వాళ్ళు వస్తే మాత్రం దీతావాసంగా. ఓకే. నీ స్కూల్ లైఫ్లో బాగా గుర్తుండిపోయాయి నీ ఫ్రెండ్స్తో కావచ్చు, సర్స్తో కావచ్చు, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్, ఒక గుడ్? బ్యాడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నవ్వుకుని ఉండేది. నేను పోయినప్పుడు కల్లా మంచి
దోస్తులు ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, మ్మ్. సార్లు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, కలుస్తారు. ఓకే. ఎవరు అమ్మాయిని స్కూల్లో ఉన్నప్పుడు గెలికినావంట? నేను లేదన్నా, అది హిస్టరీ లేదు. అమ్మాయిని ఎట్లా ప్రేమించాలి, అమ్మాయితో ఎట్లా మాట్లాడాలి తెలియదు నాకు సరిగా. ఇప్పుడు అమ్మాయికి ఏం గిఫ్ట్ ఇస్తారు, బెస్టీ, బాయ్ ఫ్రెండ్ అనేది కూడా తెలియదు, గర్ల్ ఫ్రెండ్, ఈ మూడు కూడా నాకు తెలియదు. బెస్టీ అంటే ఏంది, క్రష్ అంటే ఏంది, బాయ్ ఫ్రెండ్ అంటే ఏంది, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది, ఈ నాలుగు తెలియదు అన్న. నా ఫోన్ ఇస్తా చెక్ చేసుకో, స్నాప్ ఉంది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఇందులో ఫీమేల్లా, మేల్స్లా, గర్ల్స్లా, బాయ్స్లా? ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఒకటే, గర్ల్స్ అంటే గర్ల్స్లా అంటే చాలా తక్కువ, బాయ్స్లా అంటే చాలా మంది ఉన్నారు. నీ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు. మరి నీకెందుకు నాకు బెస్ట్ ఎవరు తెలియదు, అదెవరు తెలియదు? ఉన్నారంటే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతా, నాకేం అవసరం? నీ ఫ్రెండ్స్ ఎప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ నీతోనే ఉంటారు అన్నావు కదా ఇప్పటిదాకా. ఉంటారు, వాళ్ళ గురించి నేనెందుకు అడుగుతా? ఈరోజు ఏం మాట్లాడినావు ఆమెతో, అమ్మ ఎవరు, ఆమె ఏం అంటే చేస్తుంది? నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన ఏవైతే వర్డ్స్ ఉన్నాయో మరి అంత తెలియకుండా అడవిలో అయితే ఉండట్లేదు కదా. ఉంటా, అదైతే ఓకే అన్న, నాకు అమ్మాయిలు ఇంట్రెస్ట్ లేదు, ఓకే, అది వేరు. కానీ నాకు ఇది తెలియదు, అది తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పేటి నమ్మాలా నేను? అది నిజం, అది నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. నాకు అది నువ్వు పబ్లిక్ లో తిరుగుతావు, నీకు వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలో తెలుసు, బయట ఏం జరుగుతుందో తెలుసు, ఎలాంటి కంటెంట్ చేస్తే జనాలు లైక్ చేస్తారో తెలుసు. కానీ అమ్మాయికి ఎట్లా ప్రపోజ్ చేస్తారో తెలియదు, అమ్మాయితో ఎలా మాట్లాడతారో తెలియదు, ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారో తెలియదు. అంటే మరి నిజమన్నా, అది ఎట్లా మాట్లాడతారు? నేను ఇప్పుడు దాకా ఫేస్ చేయలే, ఆ మాటలు బీ చేయలే. జెన్యున్ గా చెప్పు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ కాస్తుందిరా అని ఇట్లాంటి డిస్కషన్స్ నీ దగ్గర తేరా? లేవు. అవి ఉంటే చెప్పు, నీకేముందన్నా? గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఎమ్మటే ఆమె పెళ్లి చేసుకొని పోయేది ఉందా, ఏమైనా చేసేది ఉందా? అదొక తలకాయ నొప్పి పక్కన. ఉంటారు మెయింటైన్ చేసేటోళ్ళకి, అవి వేరా. నీకు ఆడపిల్ల లవ్ చేస్తే తలకాయ నొప్పి అనేది తెలుసు, కానీ ఎట్లా లవ్ చేయాలో తెలియదు. అది కూడా చెప్తా, దానికి కూడా నీకు క్లియర్ చెప్తా. లవ్ చేయాలంటే ఎట్లా చేయాలో తెలియదు, అది నేర్చుకోవాలి. దాని ఎమ్మటి పొద్దున్న లేసి తిరగాలి. జగన్ స్టూడియో అని ఒకటి ఉంటుంది, నాకు తెలిసి ఒక 2,000-3,000 ఫీజు ఉంటుంది. ఆయన ఇట్లాంటి బాగా ట్రైనింగ్ ఇస్తాడు ఆ గురువు. మనకు వద్దులే అది. ఈయన ఉప్పల్ ఉంటుంది, ఈడ కృష్ణనగర్లో కూడా ఆయన చాలా ఉన్నాయి బ్రాంచెస్. జగన్ స్టూడియో అని, ఎట్లా అమ్మాయిలను ఎలా పాటించాలి, ఎలా లవ్ ఎవరికైనా చెప్తాలే అన్న, అవసరం ఉంటే పేరు చెప్పిన కదా జగన్ స్టూడియో అన్న, ఆయనకి ఎవరికైనా చెప్తా. నేను నా దోస్తులే గూగుల్లో సెర్చ్ చేయండి జగన్ స్టూడియో అంటే ఇట్లా దిగుతాడు, ఇట్లా రూపం ఇట్లా. మనకు తెలియదు అది. ఇక్కడనే ఉన్నాడు అగో. ఎవరు? కోచ్ అనమాట వీటికి. అచ్చా, ఎలాంటి అమ్మాయికి కోపం ఉన్న అమ్మాయిని ఎలా కూల్ చేయాలి, ఓకే, ఇవి ట్రైనింగ్ ఇస్తుంటాడు ఆయన అనమాట. నైస్. మీకు ఐడియా ఉందా శ్రేగల్? మీరు ఇంటర్వ్యూ చేసేది అన్న రీసెంట్గా? నా ఇంటర్వ్యూలు చూస్తావా? చూస్తా నేను. నా ఇంటర్వ్యూలో నన్ను చూసి బాగా కోపం వచ్చిన ఇంటర్వ్యూ ఏది నీకు? అమ్మది ఇప్పుడు పేరు చెప్పినావుగా, ఇట్లా ఇట్లా చేస్తుంటుందమ్మా అనేసి నువ్వు ఏమేమో గలీజ్ క్వశ్చన్ అడిగినావు నన్ను, డైరెక్ట్ అడిగినావు. అది అన్నది ఇట్లా అడిగిందంటే అయితే యాక్చువల్లీ ఇప్పుడు సరే నా మీద నీ కోపం రావచ్చు. ఆ గెస్ట్ క్యాండిడేట్ ఎలాంటిది చెప్పు. అమ్మ రీల్స్ నీ దానిలో ఇంటర్వ్యూ చూసి దాని తర్వాత సెర్చ్ చేసి అప్పుడు నేను రీల్స్ చూసిన. నీకు ఇంకో ఇలా చెప్పాలా, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలల్లో ఆమె ఫేవరెట్ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ. మీరు ఉన్నారా ఆ రోజు బయట మాట్లాడుతుంటారు? ఆమె జెన్యున్గా ఆమెనే చెప్పింది, నాకు అసలు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎవరి ఇంటర్వ్యూ నచ్చలే, మీరు చేసిన ఇంటర్వ్యూ నాకు నచ్చింది అన్నారు. నేను అదే చూసి అప్పుడు ఆమె ఐడి సెర్చ్ చేసి అసలు ఏం క్యారెక్టర్ ఏం చేస్తారు రీల్స్ అంటే ఆమె ఇంకా మేధావి ఉంది రీల్స్లలో. ఇప్పుడు ఏ ఏ ఏ యాంకర్ అయినా సరే, ఇప్పుడు సజ్జు ఉన్నాడు, నేను కాంట్రవర్సీలు చేయనీకుంటుంది, నేను ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాను తప్ప నేను ఏ విషయంలో నేను క్వశ్చన్ చేయనీకుంటుంది. ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టి నేను ఏమనాలా, ఇటు ఎందుకు కూక్కుంటావు, ఇది కాదు కదా, అది వాడినవా లేదా? అది డైలాగ్ చూసి అప్పుడు ఓపెన్ చేసి మస్తు నవ్వుకున్నా నేను ఆ వీడియో చూసి. ఓకే, నీ ఇన్స్టాలో నీ ఫేవరెట్, అరే వీడియోలు చాలా బాగుంటాయి అని ఫీల్? రోహిత్ అని అన్న. రోహిత్ ముంబైలో ఉంటాడు. సో ఆయన స్టార్టింగ్ నుంచి చూసినా నేను ఆయన వీడియోస్, ఇప్పుడు పోయి చూస్తా. మంచి, ఇక అది ఏం కష్టపడ్డాడేమో మనకు తెలియదు. ఇప్పుడు ఆయనకు 30 మిలియన్ ఏమో ఉన్నాయి ఫాలోవర్స్. సూపర్. ఆయన కొంచెం ఇన్స్పిరేషన్. లేడీస్ హైదరాబాద్లో చూడలే ఆయన ఇప్పుడు దాకా. శ్రీకాంత్ అన్నకు చూసి ఉండే ఆయన రీల్స్, శ్రీకాంత్ స్టంటర్ అని ఉండుగా. శ్రీకాంత్ స్టంటర్ ఆయన రీల్స్ ఇప్పుడు లేడు ఆయన. ఆయన రీల్స్ ఎక్కువ చూసేది. అమ్మాయిలలో తెలియదు అన్న, నాకు పేర్లు బి తెలియదు సరిగ్గా. ఫాలో బి చూడని నాకు అవసరం బి లేదు వాళ్ళతో. ఇప్పుడు దాకా చూడలే కూడా నేను. వరంగల్లో అట్లా టచ్ అయ్యేది రీల్స్లలో, నేను చూస్తుంటే స్క్రోల్ చేసేది, స్క్రోల్లలో వచ్చేది. అప్పుడు ఇప్పటి వరకు నీ వీడియోలు చూసి నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? అమ్మాయి అంటే అందరూ ఎప్పుడు కలిసినా మంచిగా ఉన్నాయి నీ వీడియోస్, చాలా మంచిగా చేస్తావు, ఎప్పుడు మేము నవ్వుకుంటాం చూసి,
మా ఇంట్లో మొత్తం యూట్యూబ్లో పెట్టి చూసుకుంటాం మీ వీడియోస్. ఇప్పుడు వస్తున్నా మేము కూర్చొని అందరు కలిసి కూర్చొని చూస్తాం. చాలా మంది అనేది ఫ్యామిలీ చూస్తారన్న. ఇట్లా పిల్లలు అనేది అవునవును, బాగుంటాయి వీడియోస్, బాగుంటాయి. కంటెంట్లో నవ్విస్తా ఎక్కువసేపు అది. ఇప్పుడు ఇక ముందు ఏమైనా కంటెంట్ మార్చేది ఉందా? సేమ్ కంటెంట్ ముందు మూవ్ అవుదా? యూట్యూబ్లో కొంచెం మారుస్తా, ఇన్స్టాగ్రామ్లో అయితే డ్రెస్సింగ్ కంటిన్యూ చేస్తా. ఏదో రకంగానే డ్రెస్ తయారు చేస్తా. ఓకే, నువ్వు ఎడిటింగ్ దేంట్లో చేస్తావు? ఫోన్లోనేనా? నెక్స్ట్ ఫోన్లోనే సిస్టమ్ ట్యాబ్ అనేది ఏం లేదు. స్టార్టింగ్ నుంచి ఫోన్ ఇప్పుడు ఫోన్ చేస్తాను నేను. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డ వీడియో ఇది? బాగా ఇబ్బంది పడ్డ వీడియో అంటే ఒకటి మంకీది ఉండే, ఒకటి ప్రాంక్ వీడియో. చాలా ఇబ్బంది కావచ్చు అది. ఒక ముస్లానకి జున్ను బాబాయ్, జున్ను అంటే అది చాలా మీమ్స్లో కూడా యాడ్ చేసారు ఆ వీడియో. పందిపాలతో చేసిన జున్ను అనేసి ఒక బాబాయ్కి తినిపించిన. ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే ఆ మీమ్స్ యాడ్ చేసి ఆ కామెడీ, ఆ మ్యూజిక్ చాలా తలకాయ. 3 రోజులు చేసిన ఆ వీడియోని. మస్తు అయింది హైలైట్. ఆ వీడియో మీమ్స్లో కూడా యూజ్ చేశారు. ఓకే, మిలియన్ పోయింది అది ఇన్స్టాగ్రామ్లో. నీ వీడియో చూసి ఎవరైనా సెలబ్రిటీలు కాల్ చేయడం జరిగిందా నీకు? మెసేజ్ కానీ కాల్ కానీ? సెలబ్రిటీలు అంటే ఇప్పుడు 1 lakh 2 lakhs వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు నార్మల్. సినిమా సెలబ్రిటీలు, జబర్దస్త్ వాళ్ళు కానీ అట్లా ఎవరు? కామన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పరిచయం అట్లా. ఓకే, మమతా నేత ఐడియా ఉందా నీకు? మీ వరంగల్ అమ్మాయి లేదన్న చూడు. మమతా నేత బక్క ఉంటుంది. పేర్లు తెలియదు, ఏమైనా రీల్స్లో అప్పుడప్పుడు చూస్తే చూడొచ్చు. నేను ఇంకో కంటెంట్ చూడను. నా టైం ఉన్నంతసేపు దీనికి కేటాయించి నా పని చూసుకొని అని. ఏ రోజు ఇట్లా పేర్లు కూడా తెలియదు నాకు. హైదరాబాద్లో ఇంతమంది ఉంటారా, ఇంతమంది క్రియేటర్స్ ఉన్నారని కూడా తెలియదు సరిగా. ఓకే, అంటే వాంటెడ్ కదా అవి. ఎందుకంటే మనం వెళ్ళే వే ఏంటి, వేరే వాళ్ళు ఏం వెళ్తున్నారు అదే, వేరే వాళ్ళని చూడడం అనేది కాపీ కొట్టొద్దు. బట్ దానివల్ల మనకి ఇంకా థాట్స్ వస్తాయి కదా. నాకు ఎవరితో సంబంధం లేదంటే ప్రపంచంలో బతకలేం కదా. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి అంటే అప్డేట్ అది చూడాలి వాళ్ళది. ఇంకా కొంచెం మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇంకా మూవ్ అవ్వచ్చు అంటే నేనేమన్నా డిఫరెంట్. ఇంకా నీలాగే ఆల్రెడీ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు చేయడానికి, ఒక బంజారా అబ్బాయి, ఐ థింక్ తరుణ్. అయితే ఆయన టిక్ టాక్లోనే ఉండే, అప్పట్లో నుంచి ఉండే. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మేబీ కొంచెం ఇల్లు కడుతుండు మనోడు. ఐడియా ఉందా నీకు? పెద్ద నెక్స్ట్ లెవెల్ కడుతుండే ఇల్లు. బాగా ఆయన వీడియోస్ కూడా బాగా టైం పడుతుంది. ఆ కాంటలు కానీ అదంతా కట్టడానికి చాలా టైం పడుతుంది అన్న ప్రతి వీడియో. ఇప్పుడు ఇది ఏముంది, పప్పు బస్తా ఇది. నీకు ఎట్లా కాంబో ఎట్లా కనిపిస్తుంది? నార్మల్ తీసుకొని డ్రెస్ చేసుకున్నట్టు కాంబో కనిపించలేదు. అరే భలే కుట్టుకున్నావు ఇది. నీకు ఎట్లా, నువ్వే కుట్టుకున్నావు ఇదంతా? అన్న డిజైన్ చేసిండు ఒక అన్న. ఓకే ఓకే, వేరే అన్న డిజైన్ చేసి ఇచ్చిందా? డిజైన్ చేసి మనం ఇది ఏమంటారు, షర్ట్ షార్ట్ కాంబో లెక్క ఇంత క్లియర్గా ఉంది. ఇట్లా చాలా డ్రెస్సులు ఉంటాయి కట్ చేయడం. యాక్చువల్లీ నీకు నేను జోర సంచితో చేసినావు కదా ఒకటి, బండి మీద కూర్చున్నావు. నేను అదే వేసుకొని రమ్మన్నావు యాక్చువల్లీ. అది కొన్ని ఇక పక్కన ఉండి కొన్ని ఐటమ్స్ దొరకలేయి. ఓకే ఓకే, ఇంపార్టెంట్ డ్రెస్సులు 100% ఇంట్లో దాచి పెడతా. ఒక సెల్ఫీ నిండిపోయింది నాది మొత్తం. ఈ జోర సంచులు ఇవన్నీ. ఓకే, వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ రిపీట్ చేస్తావా? చేయనన్న, చేయవు. ఎవరైనా ఇష్టపడి ఏమైనా ఈవెంట్లా ఇన్వైట్ చేస్తే తప్ప నేను మళ్ళీ ఒకసారి యూజ్ చేయను. అది ఇప్పటి వరకు సజ్జుకి ఏమన్నా అవార్డ్స్ వచ్చినాయి? ఏమన్నా అవార్డ్స్ ఏం తీసుకోలేన్న. మాకెవరు ఇస్తారన్న? మాలంట కష్టపడేటోళ్ళకి ఎవ్వరు ఇయ్యారు. ఏదో ఇంట్లో కూర్చొని టీవీ ముందర ఇట్లా యాక్ట్ చేసేటోళ్ళకి పిలిచి మరీ ఇస్తారు. అంతే ఉంది ఇప్పుడు జనరేషన్, అదే ఉందన్న. కష్టంకి వాల్యూ లేదు. నువ్వు తప్పు చేయి, వాల్యూ ఉంది నీకు బయట, బరాబర్ ఇస్తారు. ఇప్పుడు వరకు తీసుకున్న అవార్డ్స్లలో కూడా నేను చూసినా కదా, వాళ్ళు ఏదో ఇంటి ముందర ఇట్లా నిలబడి ఒక రీల్ చేస్తే వాళ్ళకి పిలిచి అవార్డు ఇస్తారు. పొద్దున్న సాయంత్రం కష్టపడి రోడ్ల మీద వెళ్ళేసి తిందబడి అటుబడి ఇటుబడి బొర్లాడడం. ఒకటి రీసెంట్గా బుల్లెట్ వీడియో చేసిన, రిచ్ బిగ్గర్ లెక్క పోయి వాళ్ళ దగ్గర అడుక్కున్నా. ఇట్లా బుల్లెట్ బండి రోడ్ మీద ఆపి అడుక్కొని సడన్ వాళ్ళ కాడ పడిపోయి బొర్లాడిన రోడ్ మీద మట్టిలా. బస్ స్టాండ్ ముందర ఇది రీసెంట్ వీడియో. బొర్లాడి మళ్ళా లేచి బుల్లెట్ పెట్టుకుని అద్దం పెట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ రియాక్షన్ వేరే. నాకు బాధ వేసింది. అంటే ఇంత బొర్లాడుతున్నాం, మళ్ళీ అదే వీడియో చేస్తున్నాం. అసలు ఏం చేస్తున్నా నేను, ఏంది ఇట్లా ఇంత దిగజారిపోయింది అన్నట్టు నాకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నార్త్ ఇండియన్ వీడియోలు కాపీ కొడతాడు సజ్జు. నార్త్ ఇండియన్ వాళ్ళ వీడియోలు కూడా చూడలే ఇప్పుడు దాకా. చెప్తున్నా కదన్న, నాకు ఎంతసేపటికి ఇదే మైండ్. ఇప్పుడు మీరు ఇంతమంది పేర్లు అడిగారు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లో చూడండి, వాళ్ళకి ఫాలో చేయను. ఇప్పుడు దాకా చూడలే కూడా వాళ్ళ ముఖాలు. అదే యాటిట్యూడ్ అనుకోవచ్చా? ఫాలో చేయకపోవడం. యాటిట్యూడ్ 90,000 మంది ఉన్నారా నీ ఫాలోవర్స్? 92,000. నువ్వు మాత్రం ఎవరి ఫాలో అవ్వవు? 350 మెంబర్స్ ఫాలో. ఇంకా చేసుకుంటే చాలా ఉన్నారు మా ఊర్లోనే దగ్గర వాళ్ళకి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరన్న
ప్రతి ఒక్కరు మంచిగా చూసుకునేది. అమాయకంగా కనిపించే సిజ్జు ఆ. మైండ్లో చాలా ఉంటాయి కదా, ఎవరిని ఎక్కడ లేపాలి, ఎక్కడ తగ్గియాలి. అది అంటే ఇప్పుడు నా పనికి అడ్డు వస్తే బరాబర్ గుర్తుపెట్టుకుంటాను. ఉమ్, నేను చేసే పనికి ఎవరైనా అడ్డు వస్తే ఈరోజు వీడు ఇట్లా అడ్డు వచ్చిండు, ఉమ్. ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది. ఫ్రెండ్స్ నేమ్ కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకు? నువ్వు ఫేమస్ అనా? ఫేమస్ అని కాదన్న, వాళ్ళ పేరు తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు అన్న, మన అన్న ఇప్పుడు సపోజ్ చేసిండు, అమ్మాయికి ప్రపోజ్ చేయడం రాని వ్యక్తి ఆ, ఒకరి పేరు తీసుకుంటే మైనస్ అవుతుందని ఎట్లా తెలుసుకుంటా అంటే ఏం చెప్తాడు? అమ్మాయికి గురించి మాకెందుకు, సపోర్ట్ చేసిన గురించి మర్చిపోతావు, అమ్మాయిని యాడ్ చేస్తాను. ఉమ్. కాదు కాదు, నేను అనేది ఏంటంటే, అంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారన్న విషయం చాలా తొందరగా తెలుసుకున్నావు, కానీ ఒక అమ్మాయికి ఎట్లా ప్రపోజ్ చేస్తారు, అమ్మాయితో ఎట్లా మాట్లాడతారు కూడా ఇప్పుడు తెలియదు. ప్రపోజ్ చేసి ఏం చేసుకోవాలి నేను? ఒక మాట, ఆ. ఇప్పుడు పోతాం ప్రపోజ్ మరి నువ్వు చూడు, మరి వీడియోలో తేడా అనుకుంటారు మరి నిన్ను, ఎందుకని ఏం అనుకోని. తెలియదు అనుకుంటే. అరే ఇప్పుడు అంటే చిన్న చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలే మరి. ఉంది, నేను లైవ్ గా చూస్తా, బేకరీలలో కూర్చొని ముద్దులు పెట్టుకుంటారు, నేను చూసి వెళ్ళిపోతాను. ఇదేం వయసు, వీళ్ళు చేసే పని ఏంది, ఇంట్లో ఏమో ఇట్లా వస్తారు అన్న. లైవ్ లో చూసినానా నేను, అప్పుడు నేను సిగ్గుపడి వెళ్ళిపోతా, నవ్వుకుంటూ వెళ్ళిపోతా, ఇంత ఉందా అని. మనకి ఇంత వయసు వచ్చినా ఏనాడు ఒక అమ్మాయి చేపట్టుకుంది లేదు, పక్కన కూర్చుంది లేదు ఉమ్. మనకి అనేసి అది అనుకొని వెళ్ళిపోతా, కానీ ఇంట్రెస్ట్ లేదన్న. ఇంట్రెస్ట్ ఉందా అమ్మాయితో పక్కన కూర్చోవాలని? లేదన్న, అట్లా ఏం లేదు. అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, మస్తు వాళ్ళే చూసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉండదంటే ఎప్పుడు పిలిపిస్తా ఒక అమ్మాయిని. నాకు ఎందుకులే అన్న, జగన్ అన్న అని ఉండగా ఆయనకు చెప్పండి. సూపర్ తమా, చాలా బాగుంటాయి వీడియోస్. నేను ఓపెన్గా చెప్తున్నా, కొంచెం రొటేషన్ అవుతున్నట్టుంది కంటెంట్. ఓకే, ఎందుకంటే వేరే వాళ్ళ వీడియోలు చూడొద్దు, నా పని మీద అంటే, ఎందుకంటే ఇంపార్టెంట్ ఎవరేం చేస్తున్నారు, మనం ఇంకేం కొత్త చేయాలనేది. నేను చేంజ్ చేస్తా కొంచెం. బాగుంటాయి నీ వీడియోలు, కానీ ఏమైపోతుందంటే జనాలు బాగా అప్డేట్ అవుతూ ఉంటాం. అట్లా ఏమన్నా వెనుకబడుతున్నాయేమో అని ఒక చిన్న సజెషన్ మాత్రమే, నేను డిగ్రేడ్ చేయట్లేదు, నేను ఇంకొంచెం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. అదే అన్న, బట్ చెయ్యి బాగున్నాయి, ఇంకొంచెం డైలాగులు కొంచెం ఎక్కువ వాడు, బట్ ఎక్కువ వాకింగ్ మీద దాని మీదనే ఎక్కువ కంటెంట్ పెడుతున్నావు. కొంచెం మాట్లాడు, ఎందుకంటే నీ హైట్కి నువ్వు వేసుకున్న డ్రెస్లకి నేను ఆ కూరగాయలు అది చూసిన, నేను ఆ షార్ట్ వీడియోలు అవి వస్తుంటే చూస్తుంటాను, ఓకే. భలే అనిపిస్తుంది. యాక్చువల్ మీరు వస్తున్నారన్న విషయం కూడా నాకు పెద్ద క్లారిటీ లేదు. అమ్మాయి నాకు మొన్న అన్నది కానీ ఏమో ఎప్పుడు వస్తారులే అని లైట్ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు నువ్వు ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్ము, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.